హలో డ్రామా లవర్స్. ఈరోజు మనం మై డిమాండ్ అనే కే డ్రామాని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. డెవిల్ అయిన హీరో అసలు భూమి మీదకి ఎందుకు వచ్చాడు? ఈ రిచ్ అమ్మాయి ఒక హ్యాండ్సమ్ డెవిల్తో మ్యారేజ్ కాంట్రాక్ట్ మీద సైన్ ఎందుకు చేస్తుంది? హీరో ఇంకా హీరోయిన్ ఎలా మీట్ అవుతారు? ఇవన్నీ తెలుసుకోవాలంటే మన వీడియోని ఎండింగ్ వరకు చూడాల్సిందే. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. లాస్ట్ ఎపిసోడ్లో హీరోని గ్యాంగ్స్టర్ బాస్ మనుషులు అటాక్ చేసినప్పుడు హీరో హీరోయిన్ హెల్ప్తో వాళ్ళందరితో ఫైట్ చేస్తాడు. ఆ మూమెంట్లో అతను హీరోయిన్ ఐస్లోకి చూస్తూ బాడీగార్డ్గా వర్క్ చేసేటప్పుడు ఇంపార్టెంట్ రూల్, మనం ప్రొటెక్ట్ చేసే వారితో లవ్లో పడకూడదు అని అనుకుంటాడు. ఆ అటాకర్ వాళ్ళని సీక్రెట్గా వీడియో తీసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత హీరో హీరోయిన్ని ఆమె ఇంటి దగ్గర డ్రాప్ చేసి సైలెంట్గా వెళ్ళిపోతాడు. ఆమె పిలుస్తున్నా కూడా ఏం రెస్పాండ్ అవ్వకుండా వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయాక అతను హార్ట్ పైన హ్యాండ్ పెట్టుకుని ఆమెను తలుచుకుంటూ అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అని అనుకుంటాడు. హీరో కంపెనీలో పెర్ఫామ్ చేసే ఆర్టిస్ట్ జిన్ నైఫ్తో డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తూ హార్ట్ అవుతుంది. అప్పుడు హీరో అసిస్టెంట్ ఆమెకి ఫస్ట్ ఎయిడ్ చేస్తుంటే ఆమె మన బాస్ అండ్ దోదోహి మధ్య ఏం లేదు కదా, వాళ్ళిద్దరు ఎప్పుడు పక్క పక్కనే ఉంటారు కదా అని అడుగుతుంది. అప్పుడు అసిస్టెంట్, మన బాస్ హార్ట్ స్టీల్తో చేసింది, నీకు తెలీదా? ఇన్ని ఇయర్స్ నుండి నువ్వు అతను వెంట పడుతున్నావు, ఎప్పుడైనా పట్టించుకున్నాడా? 200 yearsగా సింగిల్గా ఉంటున్న కోల్డ్ పర్సన్ అతను అని అంటాడు. అయినా నేనెందుకు వరీ అవుతున్నా? దోదోహి పైన నాకు గుడ్ ఫీలింగ్ లేదు. ఆమె బాడీగార్డ్గా వర్క్ చేయడం కన్నా వేరే ఆప్షన్ లేదా మన బాస్కి అని అడుగుతుంది. లేదు అని అతను అంటాడు. హీరో కంగారుగా అతని ఆఫీస్కి వచ్చి వైన్ బాటిల్ ఓపెన్ చేసి, నేను మామూలు హ్యూమన్ బీయింగ్కి పడిపోవటం ఏంటి? మేబీ టాటూ పోవడం వల్ల ఇలా అనిపిస్తుందా అని అనుకుంటాడు. హీరోయిన్ ఏమో ఎప్పుడూ నా హ్యాండ్ వదలకుండా పట్టుకునేవాడు, ఇప్పుడు సడన్గా నేను అస్సలు అతనికి కనిపించినట్టుగా యాక్ట్ చేస్తున్నాడేంటి? అయినా అతను ఎలా ఉన్నా నాకేంటి, నేను పట్టించుకోకూడదని అనుకుంటుంది. మళ్ళీ వెంటనే లేదు, అతను ఎందుకు అలా ఉన్నాడో కనిపెట్టాలి అనుకొని అతన్ని మీట్ అవ్వడానికి వెళ్తుంది. అప్పుడు హీరో షవర్ చేస్తూ ఉంటాడు. మిర్రర్లో చూస్తూ నాలో ఏం తప్పు లేదు, నా పవర్ పోవడం వల్ల ఈ సైడ్ ఎఫెక్ట్ అంతే అని అనుకుంటాడు. హీరోయిన్, ఇలా చెప్పకుండా సడన్గా వచ్చాను కాబట్టి నాపై ఫీలింగ్స్ ఉంటే నన్ను చూసినందుకు హ్యాపీగా ఫీల్ అవుతాడు, అదే ఫీలింగ్స్ లేవంటే అప్సెట్ అయి కోపడతాడు. ఒక్క సెకండ్లో నిజమేంటో తేలిపోతుంది అనుకుంటూ లోపలికి వెళ్తుంది. హీరోయిన్ అక్కడున్న పెయింటింగ్స్ చూస్తూ ఉంటే ఆర్టిస్ట్ జిన్ అక్కడికి వచ్చి నైఫ్తో ఎవరు నువ్వు, థీఫా అని అడుగుతుంది. హీరోయిన్ కూడా ఆమె స్ప్రే గన్తో ఇంతకీ నువ్వెవరు అని ఆమెను అడుగుతుంది. అప్పుడు ఆమె, నువ్వు దోదోహి కదా, వెంటనే ఇక్కడ నుండి వెళ్ళు, ఈ టైంలో బయట వాళ్ళు కలవకూడదు అని అంటుంది. అప్పుడు హీరోయిన్, నేను బయటదాన్ని కాదు, ఈ కంపెనీ డైరెక్టర్తో నాకు స్పెషల్ రిలేషన్ ఉంది అని చెప్పి లోపలికి వెళ్తుంది. హీరో ఆఫీస్ లోపలికి వెళ్ళి ఆ ప్లేస్లో అంతా చూస్తూ ఉంటుంది. అక్కడున్న బుక్ షెల్ఫ్లో ఒక బుక్ స్పెషల్గా కనిపించడంతో దాన్ని తీయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. హీరో అక్కడికి వచ్చి, నా థింగ్స్ టచ్ చేయడానికి నీకు ఎవరు పర్మిషన్ ఇచ్చారు అని అంటూ ఆమెను ఆపుతాడు. అప్పుడు హీరోయిన్ అతన్ని చూస్తూ ఉంటే హీరో ఏం చూస్తున్నావని అంటాడు. సో ఆమె తల తిప్పేసుకుంటుంది. అప్పుడే అక్కడికి ఆర్టిస్ట్ జిన్ వచ్చి, ఏంటి షర్ట్ లేకుండా ఉన్నావు, ఇలా వేరే అమ్మాయిల ముందు నీ బాడీ ఎక్స్పోజ్ చేయొద్దని చెప్పాను కదా, నువ్వు ఇలా చేస్తే అమ్మాయిలందరూ నీ చుట్టూ తిరుగుతారని అంటుంది. అప్పుడు హీరో, నువ్వు ఫస్ట్ వెళ్ళి నీ డ్యాన్స్ ప్రాక్టీస్ చేయని అంటాడు. సరే, నువ్వు కిందికి వచ్చినప్పుడు మీట్ అవుదామని చెప్పి హీరోయిన్ని చూస్తూ దీన్నే స్పెషల్ రిలేషన్ అంటారని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. అప్పుడు హీరోయిన్ ఆమె ఎవరు అని అడిగితే, అదంతా నీకు అనవసరం, ఈ టైంలో నా పర్సనల్ లైఫ్ చెక్ చేయడానికి వచ్చావా అంటూ కోపడతాడు. నువ్వలా ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయేసరికి వర్రీ అయ్యి ఇక్కడికి వచ్చాను అని అంటుంది. నీతో టైం స్పెండ్ చేయడం ఇష్టం లేకనే నేను వచ్చేసా, మళ్ళీ నువ్వు నన్ను చెక్ చేయడానికి ఇక్కడికి వచ్చావా అని అంటాడు అతను. అప్పుడు ఆమె, నేను ఏదైనా రాంగ్ చేశానా, ఎందుకు అలా మాట్లాడుతున్నావని అడుగుతుంది. నీతో బాగా మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు, ఇంకేమైనా చెప్పాలా అని అంటాడు. నిన్ను ఇబ్బంది పెట్టినందుకు సారీ అని చెప్పి ఆమె ఫీల్ అవుతూ అక్కడ నుండి వెళ్ళిపోతుంది. హీరో అతని అసిస్టెంట్కి కాల్ చేసి దోదోహి బయటికి వస్తుంది, ఆమె ఇంటికి జాగ్రత్తగా వెళ్లేలాగా చూసుకో అని అంటాడు. నెక్స్ట్ అటాకర్ ఒక లాకర్లో ఏదో పార్సిల్ పెట్టి లాకర్ నెంబర్ 17 చెక్ చేయని ఎవరికో ఒక మెసేజ్ చేస్తాడు. మేడం జూ కొడుకు కంపెనీ టీమ్ లీడ్స్ అందరినీ గ్యాదర్ చేసి ఆడిట్ కౌన్సిల్ చేయడానికి హెల్ప్ చేసినందుకు థ్యాంక్ యూ, మా మదర్ ప్లేస్ని ఫిల్ చేయడానికి నాకు నీ హెల్ప్ కావాలి అని అంటాడు. అప్పుడు వాళ్ళు, మీ మదర్ వీల్నామా పబ్లిక్ అయింది కాబట్టి అందరూ దోదోహినే చైర్మన్ అవ్వాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, మీకు హెల్ప్ చేయడం ఈజీ కాదు, పబ్లిక్కి ఎగనెస్ట్గా వెళ్ళలేమని అంటాడు. అతను వెంటనే ఆడిట్ క్యాన్సిల్ చేసినందుకు మీ అందరికీ గిఫ్ట్గా మనీ అందింది కదా, మీ సీక్రెట్స్ బయట పెడితే ఏం చేస్తారు? ఆ మనీ నేను డైరెక్ట్గా ఇచ్చినట్టు ఎలాంటి ప్రూఫ్ లేదు, సో ఆలోచించి కరెక్ట్ డెసిషన్ తీసుకోండి, ఈ వరల్డ్ ఎప్పుడు ఈజీ ప్లేస్ కాదు, పవర్ ఉన్న వాళ్ళ వైపే సైడ్ అవ్వడం మీకు బెస్ట్ అని అంటాడు.
అటు మేడం జూ మనవడు అతనికి థెరపీ ఇస్తున్న డాక్టర్ ఏదో అన్నాడని అతన్ని వాష్రూమ్లో కొడుతూ అవును నాకు పిచ్చి అని అంటాడు. అతన్ని డోర్తో కోపంగా కొడుతూ ఉంటాడు. తర్వాత అతని ఇంటికి వెళ్ళాక వాళ్ళ ఫాదర్ చనిపోయిన ఫైనాన్షియల్ లీడ్ మిస్టర్ చాన్ నీ దగ్గర 2 years వర్క్ చేశాడు కదా, మనకి తెలియకుండా ఫండ్స్ ఎప్పుడు తీసుకోగలిగాడు అని అడుగుతాడు. అతనికి ఆశ ఎక్కువ, అందుకే తీసుకోగలిగాడని చెప్పి అతను లోపలికి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ అటాకర్కి ఆర్డర్స్ చేస్తున్న అతను వీడియో చూస్తూ ఇందులో ఏం క్యాప్చర్ అవ్వలేదు అని అటాకర్కి మెసేజ్ చేస్తాడు. ఆమె బాడీ గార్డే అదంతా చేస్తున్నాడు. అతను ఎంతమంది ఉన్నా కూడా ఈజీగా ఫైట్ చేస్తున్నాడు. అతను లేనప్పుడు నేను చూసుకుని నా వర్క్ కంప్లీట్ చేస్తా అని అటాకర్కి రిప్లై ఇస్తాడు. నెక్స్ట్ డే మార్నింగ్ హీరోయిన్ చాలా సీరియస్గా హీరోతో ఆఫీస్కి వస్తుంది. హీరో కాఫీ తాగడానికి క్యాఫెటేరియాకి వెళ్తే హీరోయిన్ అసిస్టెంట్ మేడం బయటికి వెళ్ళడానికి రెడీ అవుతున్నారని హీరోకి అనౌన్స్ చేస్తుంది. బట్ అతను ఆమె చెప్తున్న విషయాన్ని ఇగ్నోర్ చేయడంతో ఆమె డైరెక్ట్గా కెఫెటేరియాకి వస్తుంది. హీరో ఆమెను సడన్గా చూసి వెంటనే భయపడి కాఫీ తాగుతారా అని అడుగుతాడు. నెక్స్ట్ హీరోయిన్ ఆఫీస్కి ఎవరో హెల్మెట్తో డ్రింక్స్ డెలివరీ చేయడానికి వచ్చి హీరోయిన్ని టచ్ చేయడానికి ట్రై చేస్తాడు. హీరోయిన్ అసిస్టెంట్ ఆమె చేతిలోని ఫైల్తో ఆ పర్సన్ని కొడుతుంది. హీరో వెంటనే అక్కడికి వచ్చి హీరోయిన్ని పట్టుకొని నీకేం కాలేదు కదా అని అడుగుతాడు. ఆ డెలివరీ పర్సన్ హెల్మెట్ రిమూవ్ చేసి చూస్తే అతను హీరో అసిస్టెంట్ అన్నమాట. కట్ చేస్తే నువ్వు డల్గా ఉన్నావని వర్రీ అయ్యి నువ్వు ఎలా ఉన్నావో చూద్దామని జస్ట్ ఇలా వచ్చాను అని అంటాడు హీరోతో. ఇలా పాయింట్లెస్ పని ఎందుకు చేశావు? నేను ఆమెతో ప్రాపర్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తుంటే అంతా పాడు చేశావు. అయినా ఇదంతా నీ వల్లనే. నువ్వు ఆ బాడీగార్డ్ మూవీ నాకు చూపించినప్పటి నుంచి ఇలా జరుగుతుంది అంటూ కోపడతాడు. అదే టైంలో అటాకర్ డిఫరెంట్ ఫేస్ మాస్క్తో అక్కడికి వస్తాడు. తర్వాత చైర్పర్సన్ని సెలెక్ట్ చేయడానికి మీటింగ్ జరుగుతూ ఉంటుంది. అందరూ మేడం జూ కొడుకు సుక్మిన్కి ఫేవర్గా ఓటు వేస్తారు. సో అతనే కరెంట్ చైర్పర్సన్ అని అందరు డిక్లేర్ చేస్తారు. మీరే గ్రూప్ని బాగా డెవలప్ చేస్తాను, థ్యాంక్ యూ మీ అందరికీ అంటూ థ్యాంక్స్ చెప్తాడు. ఆ మీటింగ్ అయిపోయాక సోక్యూన్ అతనితో ఏంటి అన్నీ చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయి, అప్పుడే యాక్టింగ్ చైర్మన్ కూడా సెలెక్ట్ అయిపోయాడని అంటాడు. హీరోయిన్ కూడా నేను చైర్పర్సన్ అయ్యే వరకు కంపెనీని జాగ్రత్తగా చూసుకో అని అంటుంది అతనితో. అప్పుడు సుక్మిన్ దోదోహి తొందరపడితే మిస్టేక్స్ జరుగుతాయి, ప్లస్ మ్యారేజ్ నీ లైఫ్ని కంప్లీట్గా చేంజ్ చేస్తుంది. సో టైం తీసుకుని డిసైడ్ అవ్వు, కంపెనీ నాకు వదిలేయి, మ్యారేజ్ ఫిక్స్ అయితే నాకు కూడా ఆ వెడ్డింగ్ ఇన్విటేషన్ పంపు, ఎంతైనా మనం ఫ్యామిలీ కదా అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అతని కొడుకు దోగ్యున్ హీరోయిన్ హ్యాండ్ చూసి నైస్ టాటూ, నీకు బాగా సెట్ అయింది అంటూ బయటకు వెళ్ళిపోతాడు. తర్వాత సోక్యూన్ టాటూ ఎప్పుడు వేయించుకున్నావని హీరోయిన్ అడుగుతాడు. హీరోయిన్ కోసం బయట వెయిట్ చేస్తూ ఉంటే మేడం జూ కూతురు అక్కడికి వచ్చి నువ్వు దోదోహి ప్రపోజల్కి నో చెప్పడం నాకు చాలా నచ్చింది, మోడలింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉందా నీకు, నేను ఫేమస్ చేస్తా అని అంటుంది. హీరో నాకు ఇంతకన్నా ఫేమస్ అవ్వడం ఇష్టం లేదు అని చెప్పి ఆమెను ఇగ్నోర్ చేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత సోక్యూన్ మీరే గ్రూప్ రికార్డ్స్ని హీరోయిన్కి చూపిస్తూ ఎక్కడ ఫ్రాడ్ జరిగిందో ఆమెకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. హీరో బయట వెయిట్ చేస్తూ వీళ్ళిద్దరు కార్లో ఏం చేస్తున్నారంటూ కోపడుతుంటాడు. నెక్స్ట్ హీరోయిన్ ఆ రికార్డ్స్ తీసుకుని లాయర్కి చూపిస్తే రికార్డ్స్లో ఫ్రాడ్ జరిగినట్టు ఉంది, కానీ ఎగ్జాక్ట్ ఎవిడెన్స్ లేకపోతే ప్రూవ్ చేయడం కష్టం, ఎవిడెన్స్ కావాలి అని అంటాడు. నెక్స్ట్ వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళి అటాకర్ గురించి అడుగుతారు. అప్పుడు పోలీసులు ఆ అటాకర్ యూజ్ చేసిన వెహికల్ ట్రాక్ చేయలేకపోయాం, అతని స్కెచ్తో ఇన్వెస్టిగేట్ చేస్తున్నా ఇప్పటివరకు మ్యాచ్ ఎవ్వరూ దొరకలేదు, త్వరలోనే అతన్ని పట్టుకోవడానికి ట్రై చేస్తామని అంటారు. నెక్స్ట్ హీరోయిన్ ఆమె బ్లైండ్ డేట్లో ఒరిజినల్గా మీట్ అవ్వాల్సిన పర్సన్ని కలిసి అతనితో లంచ్కి వెళ్తుంది. అతను నాన్ స్టాప్గా హీరోయిన్ ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తూ ఏవేవో జోక్స్ వేస్తూ ఉంటాడు. అది చూస్తుంటే హీరోకి బాగా కోపం వస్తుంది. అతను ఫుడ్ తినే ముందు స్మెల్ చూసి ఎంజాయ్ చేయాలంటూ టేబుల్ పై ఉన్న లాబ్స్టర్కి క్లోజ్గా వెళ్ళి స్మెల్ చూస్తుంటే హీరోకి కోపం వచ్చి హీరోయిన్ హ్యాండ్ పట్టుకుని ఆ లాబ్స్టర్ మూవ్ అయ్యి అతని ఫేస్ పట్టుకునేలా చేస్తాడు. సో అతను వెంటనే నేను ఇప్పుడే వస్తా అంటూ పక్కకు వెళ్ళిపోతాడు. హీరో నేను ఇంకా భరించలేకపోయా, అందుకే అతని నోరు మూయించా అని అంటాడు. హీరోయిన్ ఏమో ఇందులో ఇన్వాల్వ్ అవ్వద్దు, నీ జోక్స్ ఎంజాయ్ చేసే మూడ్లో నేను లేను అని అంటుంది. అతను రిటర్న్ వచ్చాక హీరోయిన్ మీరు బిజీగా లేకపోతే ఈరోజే మనం మ్యారేజ్ రిజిస్టర్ చేద్దాం అని అంటుంది. అతను ఓకే, ఒక 2 hours తర్వాత మీట్ అవుదామని అంటాడు. తర్వాత హీరో బయటికి వచ్చాక నిజంగా అతన్ని పెళ్లి చేసుకుంటావా అని అడుగుతాడు. నేను చైర్మన్ అవ్వాలంటే పెళ్లి చేసుకోవాలి, తప్పదు అని అంటుంది. అయినా సరే అలాంటి పర్సన్ని ఎలా చేసుకుంటావు అని హీరో అంటాడు. నేను ఎవరిని పెళ్లి చేసుకుంటే నీకెందుకు, రియల్ మ్యారేజ్ కాదు కాబట్టి ఎవరైనా నేను పట్టించుకోను అని అంటుంది. ఆ తర్వాత హీరోయిన్ ఆమె అసిస్టెంట్కి ఫోన్ చేసి మ్యారేజ్కి అన్నీ ప్రిపేర్ చేయమని ఆర్డర్ చేస్తుంది. హీరో కోపంగా కార్ స్టాప్ చేసి హీరోయిన్ హ్యాండ్ పట్టుకొని అటాకర్ని క్యాచ్ చేస్తే నేను నీ పక్కన ఉండక్కర్లేదు కదా, పద వెంటనే వెళ్ళి అతన్ని పట్టుకుందామని అంటాడు. హీరోయిన్ని అటాక్ చేసిన గ్యాంగ్స్టర్ దగ్గరికి తీసుకెళ్లి అతనితో అటాకర్ స్కెచ్ చూపించి
ఇతన్ని వెతికి పట్టుకొని నా దగ్గరికి తీసుకొని రా అని అంటాడు. ఆ గ్యాంగ్స్టర్ నువ్వు ఆర్డర్ చేస్తే నేనెందుకు వింటాను అంటూ బాటిల్ని హీరో పైకి విసిరేస్తాడు. హీరో కోపంగా అయితే సఫర్ అవ్వు, నువ్వు నా హెడ్ పై కొట్టినప్పటి నుండి నేను ఇలా ఇబ్బంది పడుతున్నా అని హీరోయిన్ హ్యాండ్ పట్టుకుని టేబుల్ పై ఉన్న ఫోర్క్ నైఫ్ అతని పైకి వెళ్లి తగిలేలా చేస్తాడు. హీరోయిన్ ఎంత ఆపు అని చెప్తున్నా అతను వినకుండా అటాక్ చేస్తూ ఉంటాడు. హీరోయిన్ బలవంతంగా హ్యాండ్ వదిలించుకొని వెనక్కి వెళ్ళిపోతుంది. సో ఆ నైఫ్ ఫోర్క్ అవన్నీ గ్యాంగ్స్టర్ పైన పడకుండా ఆగుతాయి. అతను వెంటనే అక్కడి నుండి పారిపోతాడు. అప్పుడు హీరోయిన్ ఎందుకంత సీరియస్ అవుతున్నావు, నీ ప్రాబ్లం ఏంటో చెప్పు అని అడుగుతుంది. నా ప్రాబ్లం నువ్వే, నువ్వు వచ్చాకే నా లైఫ్ ఇలా అయిపోయింది, నువ్వు రాకముందు వరకు బాగున్నాను అని అంటాడు హీరో కోపంగా. హీరోయిన్ వెంటనే ఇక చాలు, నువ్వు నా బాడీ గార్డ్ గా ఏం వర్క్ చేయొద్దు అని అంటుంది. సరే ఇంకేం వద్దు అంటూ కోపంగా వెళ్ళిపోతాడు హీరో కూడా. బట్ ఇద్దరు ఒకరి గురించి ఒకరు ఆలోచిస్తూ ఇద్దరు ఫీల్ అవుతూ ఉంటారు. అప్పుడు హీరోయిన్ అసిస్టెంట్ అక్కడికి వచ్చి ఆమెను పికప్ చేసుకుని ఇంటి దగ్గర డ్రాప్ చేస్తుంది. హీరోయిన్ ఇంటి దగ్గర అటాకర్ వెయిట్ చేస్తూ ఉంటాడు. ఆమె లోపలికి వెళ్ళాక ఏదో మ్యూజిక్ వినబడడంతో ఆమె భయపడి స్ప్రే గన్ తీసుకుని హాల్లోకి వచ్చి చూస్తే అక్కడ మ్యూజిక్ ప్లేయర్ ఆన్ అయి ఉంటుంది. సో ఎవరో అక్కడ ఉన్నారని ఆమెకి అర్థమై టెన్షన్ పడుతూ ఉంటుంది. ఆమె ఫోన్ నుండి ఎమర్జెన్సీ అలర్ట్ పంపిస్తుంది. ఆ అటాకర్ వెంటనే అక్కడికి వచ్చి ఆమెను కిడ్నాప్ చేసి ఒక టాప్ బిల్డింగ్ లోని లాస్ట్ ఫ్లోర్ బాల్కనీ నుండి ఆమెని కట్టి హ్యాంగ్ చేస్తాడు. ఆమె కళ్ళు తెరిచి చూసి భయపడి అరుస్తూ ఉంటే అతను ఆమెకి కట్టిన క్లాత్ ని కట్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ప్లీజ్ కట్ చేయొద్దు, నన్ను సేవ్ చేయని ఆమె ఏడుస్తూ ఉంటే అతను కట్ చేస్తాడన్నమాట. హీరోయిన్ ఆల్మోస్ట్ అక్కడి నుండి పడిపోబోతుంటే హీరో వెంటనే వచ్చి ఆమె హ్యాండ్ పట్టుకొని ఆమెను సేవ్ చేస్తాడు. హీరోయిన్ ఎమర్జెన్సీ మెసేజ్ చూసి వెంటనే ఆమె ఇంటి దగ్గరికి వస్తాడు. అప్పుడు వెనక నుండి అటాకర్ నైఫ్ తో హీరోని అటాక్ చేయబోతాడు. సో హీరోయిన్ ఇద్దరు పైనుండి కింద పడిపోబోతారు. బట్ హీరో ఆమె హ్యాండ్ పట్టుకుని ఆమె ఇంటి దగ్గర ఉన్న స్టెప్స్ పైకి టెలిపోర్ట్ చేసి దోదోహి నీకేం కాలేదు కదా అని అడుగుతాడు. ఆమె వెంటనే అతన్ని హగ్ చేసుకుని గట్టిగా ఏడుస్తుంది. ఎమర్జెన్సీ మెసేజ్ వల్ల అప్పుడే అక్కడికి సోక్యూన్ కూడా వస్తాడు. వాళ్ళిద్దరు హగ్ చేసుకోవడం చూస్తాడు. తర్వాత వాళ్ళ ఇంటి లోపలికి వెళ్ళాక సోక్యూన్ ఏం కాలేదు కదా నీకు, హాస్పిటల్ కి వెళ్దామా అని అడుగుతాడు. ఇప్పుడంతా ఓకే. ఆ అటాకర్ నేను ఏడుస్తుంటే నన్ను చూస్తూ ఎంజాయ్ చేశాడు. నన్ను చంపడం ఒక్కటే అతని గోల్ కాదు, ఆ సాంగ్ కూడా భయంకరంగా అనిపించింది నాకు అని వాళ్ళిద్దరికీ చెప్తుంది. ఫైనల్లీ అతను చంపాలనుకున్న పర్సన్ దొరకడంతో అతను ఎంజాయ్ చేస్తున్నాడు అని హీరో అంటాడు. అప్పుడు హీరోయిన్ నా ఫోన్ లో సీసీటీవీ ఫుటేజ్ చూద్దామని చెప్పి వీడియో ఆన్ చేస్తుంది. అందులో అటాకర్ ఇంట్లోకి వచ్చి మ్యూజిక్ ఆన్ చేయడం క్యాప్చర్ అయ్యి ఉంటుంది. అతని నెక్ పైన ఉన్న స్క్రాచెస్ చూసి ఆమె ఆ రోజు నన్ను కారులో చంపడానికి ట్రై చేసిన అతని నెక్ పైన కూడా సేమ్ ఇలాగే ఉన్నాయని అంటుంది. అంటే అతను ఫేసెస్ చేంజ్ చేస్తున్నాడు. అతని రియల్ ఫేస్ నేను చూడలేదు కాబట్టి అతన్ని కనిపెట్టలేకపోయా అని అంటాడు హీరో. ఫేసెస్ మార్చడం ఏంటి అని అడుగుతాడు సోక్యూన్. తర్వాత సోక్యూన్ హీరోని సెపరేట్ గా పిలిచి మీ ఇద్దరు ఏదో విషయం నా నుండి దాచిపెడుతున్నారు. బాల్కనీలో అతను దోదోహిని హ్యాంగ్ చేస్తే నెక్స్ట్ మినిట్ మీ ఇద్దరు ఇంటి బయట స్టెప్స్ దగ్గర ఎలా ఉన్నారు, ఎలా పాసిబుల్ అని అడుగుతాడు హీరోని. అప్పుడు అతను ఆమె నీకు మా గురించి చెప్పలేదంటే ఏదో రీజన్ ఉంది కదా, సో నేను కూడా చెప్పలేను అని అంటాడు. నెక్స్ట్ హీరోయిన్ బాల్కనీ దగ్గర కూర్చొని బాధపడుతూ ఉంటుంది. ఇన్ని డేస్ నేను డెత్ అంటే లైట్ గా ఫీల్ అయ్యా, బట్ ఈ రోజు ఆల్మోస్ట్ ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి ఇప్పుడు భయంగా ఉంది. ఆ అటాకర్ నన్ను చంపడానికి మళ్ళీ ఫేస్ మార్చుకుని నా చుట్టూ తిరుగుతూ ఉంటాడు అని అంటుందామె. అప్పుడు సోక్యూన్ నువ్వు ఒక్కదానివే ఈ ఫైట్ చేయొద్దు, నేను నీతో ఉంటా, మనం పెళ్లి చేసుకుందామా అని అడుగుతాడు. వెంటనే అక్కడికి హీరో కూడా వచ్చి మనిద్దరం పెళ్లి చేసుకుందామని అంటాడు. వాళ్ళిద్దరూ ఒకేసారి ప్రపోజ్ చేయడంతో ఆమె కన్ఫ్యూజ్ అయ్యి నేను ఆలోచించి చెప్తానని అంటుంది. నెక్స్ట్ డే మార్నింగ్ ఆమె ఆఫీస్లో వాళ్ళిద్దరూ ప్రపోజ్ చేసిన విషయం ఆలోచిస్తూ ఉంటుంది. హీరో ఏమో వేరే నార్మల్ హ్యూమన్ కోసం నా ప్రపోజల్ గురించి ఆలోచించి చెప్తా అంటుందా అని కోపంగా పేపర్ చూస్తూ ఉంటాడు. న్యూస్ పేపర్ లో సోక్యూన్ గురించి ఆర్టికల్ చూసి ఇంకా కోపం ఎక్కువ పేపర్ పడేస్తాడు. హీరో అసిస్టెంట్ అప్పుడే అక్కడికి చాలా వెరైటీ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్ తీసుకుని వస్తాడు. అవన్నీ చూడగానే హీరో జిన్ పంపిందా ఇవన్నీ అని అడుగుతాడు. లేదు లేదు అని చెప్పి మళ్ళీ నువ్వు నైట్ అంతా టెన్షన్ పడుతూ ఏం చెప్పకుండా వెళ్ళిపోయావు కదా, సో మేము ఏమైందో అని కంగారు పడుతున్నాం, అసలు ఏమైంది అని అడుగుతాడు. ఈసారి దోదోహి ఆల్మోస్ట్ చనిపోబోయింది, నేను సేవ్ చేశా. అటాకర్ ఫేస్ చేంజ్ చేస్తున్నాడని మాకు తెలిసింది, నేను దోదోహికి ప్రపోజ్ చేశాను అంటాడు హీరో. అది వినగానే అతను ఏంటి నువ్వు ఆమెకి ప్రపోజ్ చేసావా అని గట్టిగా అరుస్తాడు. మామూలు హ్యూమన్ ని పెళ్లి చేసుకోవడానికి నాకేమైనా పిచ్చా అన్నావు కదా అని అడుగుతాడు అసిస్టెంట్. బట్ ఆమెకి వేరే వాళ్లతో పెళ్ళయ్యాక నేను ఆమె హ్యాండ్ పట్టుకోవడం కరెక్ట్ కాదు కదా అని అంటాడు హీరో. ఈ విషయం జిన్కి తెలిస్తే మన సంగతి అంతే అంటూ టెన్షన్ పడతాడు అసిస్టెంట్. అప్పుడే సోక్యూన్ ఫ్లవర్ ప్లాంట్ తో ఆఫీస్ లోపలికి వెళ్లడం హీరో చూస్తాడు. సోక్యూన్ ఆ ప్లాంట్ హీరోయిన్ కి ఇచ్చి మన ఇద్దరి మధ్య ఓకే ఇస్తే ఆక్వర్డ్ గా ఉంటుందని ప్లాంట్ తీసుకుని వచ్చాను అంటాడు.
ఆమె అది తీసుకుని మన ఇద్దరి మధ్య ఈ టాపిక్ చాలా కొత్తగా ఉంది అంటూ ఇద్దరు గట్టిగా నవ్వుకుంటారు. హీరో వాళ్ళని బయట నుండి చూస్తూ అంత నవ్వేలా ఫన్ ఏమనిపించిందో వాళ్ళకి అని కోపడుతుంటాడు. అప్పుడు సోక్యూన్, నేను నిన్న జస్ట్ నీకు ప్రపోజ్ చేయలేదు, నాకు ఎప్పటి నుండో నీపై ఫీలింగ్స్ ఉన్నాయి. నువ్వు బ్లైండ్ డేట్కి వెళ్ళావని తెలిసినప్పుడు కూడా నేను చాలా ఫీల్ అయ్యా అని అంటాడు. హీరోయిన్ మాత్రం నాకు ఇదంతా సర్ప్రైజ్గా ఉంది, నేను నిన్ను ఎప్పుడు ఫ్యామిలీ అనుకున్నాను అంటుంది. అయితే ఇప్పుడు రియల్ ఫ్యామిలీ అవుదాం, ఇద్దరం కలిసి అన్ని సార్ట్ అవుట్ చేసుకుందాం, నేను వెయిట్ చేయగలుగుతా అని అంటాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడం చూసి హీరో జెలస్ అయ్యి కోపంగా కాఫీ ప్రిపేర్ చేసుకుని తాగుతుంటాడు. తర్వాత సోక్యూన్ హీరోని మీట్ అయ్యి దోదోహి ప్రపోజల్ కి నో చెప్పి ఇప్పుడు ఎందుకు మళ్ళీ ఆమెని కన్ఫ్యూజ్ చేస్తున్నావు, ఆమె ఫీలింగ్స్ తో ఎందుకు ఆడుకుంటున్నావు అని అంటాడు. హీరో, నాకు మ్యారేజ్ అంటే ఇష్టం లేదు, దోదోహి అంటే కాదు, నేను సీరియస్ గా ప్రపోజ్ చేశా, నేను బిజీగా ఉన్నా అని చెప్పి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ హీరో హీరోయిన్ ని, నిన్ను ఒక విషయం అడగొచ్చా, సోక్యూన్ ని నన్ను ఎందుకు నీ ఎమర్జెన్సీ కాంటాక్ట్ లిస్ట్ లో సేవ్ చేసుకున్నావని అడుగుతాడు. అప్పుడు ఆమె, నువ్వు నా బాడీ గార్డ్ అండ్ అతను నా ఫ్యామిలీ కాబట్టి అని చెప్పి నిన్ను ఒక క్వశ్చన్ అడగాలి, ఎందుకు నాకు ప్రపోజ్ చేసావు, నా ప్రపోజల్ కి మాత్రం లైట్ స్పీడ్ లో నో చెప్పావు కదా అని అడుగుతుంది. అందరూ సేమ్ క్వశ్చన్ అడుగుతున్నారేంటి అని అనుకొని హీరో, రీజన్ ఏం లేదు, నువ్వు చనిపోవడం నాకు ఇష్టం లేదు అని ఆన్సర్ చేస్తాడు. నెక్స్ట్ సీన్ లో మీరే గ్రూప్ న్యూ ఫ్యాక్టరీ లాంచ్ ఈవెంట్ జరుగుతూ ఉంటుంది. స్టేజ్ పైన సోక్మ్యాన్ ఫ్యాక్టరీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ స్పీచ్ ఇస్తూ ఉంటే ఆపోజిట్ గా హీరోయిన్ రావడం చూసి అతను షాక్ అవుతాడు. అతని కొడుకు దోగ్యోన్ కూడా ఆమెను చూసి షాక్ అవుతాడు. ఆమె స్ట్రైట్ గా స్టేజ్ పైకి వచ్చి, ఏంటి అంత షాక్ అయ్యావని అడుగుతుంది. నువ్వు నార్మల్ గా ఇలాంటి ఈవెంట్స్ కి అటెండ్ అవ్వవు కదా, అందుకని సడన్ గా చూసి షాక్ అయ్యా అని అంటాడు అతను. సోక్మ్యాన్ స్పీచ్ అయ్యాక హీరోయిన్, రేపు నేను పెళ్లి చేసుకోబోతున్నా, టైం లేక ఇన్విటేషన్ కార్డ్స్ ప్రిపేర్ చేయలేదు, అర్థం చేసుకుంటారుగా, ఎంతైనా మనం ఫ్యామిలీ కదా అని స్టేజ్ దిగుతూ ఉంటుంది. ఆమె దిగి వస్తూ ఉంటే ఆ అటాకర్ అక్కడున్న వర్కర్స్ లాగా సేమ్ యూనిఫామ్ వేసుకుని ఆమెకు కనిపిస్తాడు. సో ఆమె టెన్షన్ పడుతూ స్లిప్ అవుతుంది. హీరో ఆమెను పట్టుకుని జాగ్రత్త అని అంటాడు. నెక్స్ట్ డే హీరోయిన్ వెడ్డింగ్ స్టార్ట్ అవుతుంది. ఆమె పెళ్లి కూతుర్లా రెడీ అయ్యి ఆమె కంపెనీ డ్రింక్ తాగుతూ ప్రమోట్ చేస్తుంది. తర్వాత ఆమె, మేడం జూ చూస్తున్నావా, నువ్వు అనుకున్నట్టే జరుగుతుంది, ఇప్పుడు హ్యాపీనా అని తలుచుకుంటుంది. అప్పుడు మేడం జూ ఆమెకు కనిపించినట్టు అనిపించి, ఆ డ్రెస్ ఏంటి, వెడ్డింగ్ డ్రెస్ సెక్రటరీని సెలెక్ట్ చేయమంటావా, నీ వెడ్డింగ్ ఇది, నీ టేస్ట్ కు తగ్గట్టు సెలెక్ట్ చేసుకోవాలని అంటుంది. అప్పుడు హీరోయిన్, ఈ రోజు నా పెళ్లి, నన్ను తిట్టడం ఆపు అని చెప్పి నన్ను ఇక్కడ ఒక్కదాన్నే వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోయా అంటూ బాధపడుతుంది. ఈ మెమోరీస్ లోనే ఉన్నా, ఇంకెక్కడికి వెళ్తాను అని అంటుంది మేడం జూ. అప్పుడు హీరోయిన్ అసిస్టెంట్ అక్కడికి వచ్చి, టైం అయింది మ్యామ్, ఇంకా రండి అని పిలుస్తుంది. సో హీరోయిన్ వెడ్డింగ్ హాల్లోకి వెళ్తూ ఉంటే మేడం జూ ఫ్యామిలీ మెంబర్స్ ఎదురొస్తారు. హీరోయిన్ వాళ్ళందరినీ చూసి, మీరు రారనుకున్నా వచ్చారా అని అంటుంది. అనుకున్నది ఎలాగైనా సాధించావు, కంగ్రాట్స్ అంటారు వాళ్ళు. ఆమె కూడా థ్యాంక్స్ చెప్తుంది. తర్వాత ఆమె హాల్లోకి ఎంటర్ అవుతుంది. అక్కడ హీరో పెళ్లి కొడుకుగా వెయిట్ చేస్తూ ఉంటాడు. వాళ్ళిద్దరూ కలిసి వైఫ్ అండ్ హస్బెండ్ గా అందరి ముందు ప్రామిస్ చేస్తారు. అదంతా చూసి మేడం జూ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అనీజీగా ఫీల్ అవుతూ ఉంటారు. హ్యాపీగా క్లాప్స్ కొడుతున్నట్టు యాక్ట్ చేస్తూ ఉంటారు. యాక్చువల్లీ ముందు రోజు హీరో హీరోయిన్ మ్యారేజ్ కాంట్రాక్ట్ పైన సైన్ చేస్తారు. ఆ కాంట్రాక్ట్ ప్రకారం ఇద్దరు పబ్లిక్ ముందు ఐడియల్ కపుల్ గా యాక్ట్ చేయాలి. బట్ ప్రైవేట్ లైఫ్ బౌండరీస్ క్రాస్ చేయకూడదు. ఇద్దరు వాళ్ళ గోల్స్ రీచ్ అయ్యే వరకు హెల్ప్ చేసుకోవాలి. గోల్స్ రీచ్ అయ్యాక కాంట్రాక్ట్ ఎండ్ చేయాలని ఉంటుంది. వెడ్డింగ్ కంప్లీట్ అయ్యాక హోస్ట్ న్యూ కపుల్ లైఫ్ లాంగ్ కలిసి హ్యాపీగా ఉండాలని బ్లెస్ చేస్తూ అందరూ కంగ్రాచులేషన్స్ చెప్పండి అని అంటాడు. హీరో వెంటనే, సారీ 1 minute ఆగండి అని హీరోయిన్ తో, లైఫ్ లాంగ్ కలిసి ఉండటం ఏంటి, అది మన డీల్ కాదు కదా, నేను కాంట్రాక్ట్ ని లైట్ తీసుకోను, అసలే నా లైఫ్ ఎక్స్ట్రీమ్లీ లాంగ్, అప్పటి వరకు కలిసి ఉండడం నా వల్ల కాదు అని అంటాడు. హీరోయిన్ హోస్ట్ ని పక్కకు పిలిచి అనౌన్స్మెంట్ లో ఆ లైఫ్ లాంగ్ పార్ట్ ని తీసేయండి అని చెప్తుంది. అప్పుడు హోస్ట్ బ్రైడ్ అండ్ గ్రూమ్ కి కంగ్రాచులేషన్స్ చెప్పండి అని అనౌన్స్ చేస్తాడు. అందరూ క్లాప్స్ కొడుతూ ఉంటారు. హీరో అండ్ హీరోయిన్ అసిస్టెంట్ పోటీ పడి మరి ఇద్దరు క్లాప్స్ కొడుతూ ఉంటారు. సోక్యూన్ దూరంగా నిలబడి బాధపడుతూ వాళ్ళ వెడ్డింగ్ ని చూస్తాడు. వాళ్ళిద్దరూ నడిచి వస్తుంటే దోగ్యోన్ హీరోయిన్ ని చూసి సర్కాస్టిక్ గా నవ్వుతాడు. ఆమె అది అబ్జర్వ్ చేస్తుంది. తర్వాత ప్రెస్ వాళ్ళు ఫొటోస్ కి పోజెస్ ఇవ్వమని అడుగుతారు. నెక్స్ట్ వాళ్ళిద్దరిని కిస్ చేయమని అంటారు. సో వాళ్ళిద్దరు క్లోజ్ అయ్యి కిస్ చేస్తున్నట్టు పోజెస్ ఇస్తారు. బట్ యాక్చువల్లీ హీరో అదర్ సైడ్ ఫింగర్ పెట్టి అతని ఫింగర్ ని కిస్ చేస్తాడు. నెక్స్ట్ సోక్యూన్ హీరోయిన్ తో, నన్ను సెలెక్ట్ చేసుకోలేదు కదా నువ్వు అని అంటాడు. అప్పుడు ఆమె, నిన్ను ఎప్పుడూ నా ఫ్యామిలీ లాగానే కన్సిడర్ చేశాను, నేను ఎప్పుడూ నీకు హెల్ప్ చేయడానికి రెడీగా ఉంటా అని అంటాడు అతను. వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడం హీరో చూసి, బేబీ పద మనం ఇంటికి వెళ్దామని ఆమె హ్యాండ్ పట్టుకుంటాడు. ఆమె కారులోకి వెళ్ళాక సోక్యూన్ తో, పెళ్లైపోయిన అమ్మాయిని అంత ఇంటెన్స్ ఐస్ తో చూడొద్దు, అందరూ ఇటే చూస్తున్నారని చెప్తాడు. వాళ్ళిద్దరూ కలిసి కారులో వెళ్తారు. జిన్ హీరో వెడ్డింగ్ న్యూస్ చూసి కోపంతో అక్కడున్న మిర్రర్స్ అన్ని పగలగొడుతూ ఉంటుంది. ఆ అటాకర్ కూడా హీరోయిన్ ని చంపలేకపోవడంతో కోపంగా ఉంటాడు. హీరో హీరోయిన్ వెడ్డింగ్ ఫోటో చూస్తూ అందులోని హీరో ఫేస్ ని నైఫ్ తో పొడుస్తాడు. హీరోయిన్ వాళ్ళ ఇంటికి వెళ్తారు. అప్పుడు అతను,
అటాకర్ మళ్ళీ ఇక్కడికి వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి తప్పక ఇక్కడ స్టే చేస్తున్నా అని అంటాడు. లోపల ఇల్లంతా గందరగోళంగా ఉండడం చూసి దోదోహి జాగ్రత్త, ఏంటి అతను ఆల్రెడీ వచ్చి ఇల్లంతా ఇలా చేశాడా, దేనికోసం సర్చ్ చేసి ఉంటాడని అంటాడు. అప్పుడు ఆమె, నేను వెడ్డింగ్ కి ప్రిపేర్ అవుతూ బిజీగా ఉండి క్లీన్ చేయలేదు, ఏదో ఒక ఫ్రీ ప్లేస్ చూసి పడుకో అని చెప్పి సోఫాపై పడుకుంటుంది. ఓహ్, ఈ ప్లేస్ ఉండడం ఇంతేనా, ఈ ప్లేస్ ఇలాగే ఉంటుందా, దొంగతనం ఏం జరగలేదా అనుకుని హీరో ఆమె చేయి పట్టుకుని పవర్తో ఇల్లంతా క్లీన్ చేస్తాడు. అప్పుడు ఆమె, నీ పవర్తో వంట కూడా చేయగలుగుతావా, నాకు హోమ్ ఫుడ్ తినాలని ఉంది అని అడుగుతుంది. అప్పుడు అతను, నేను నీ హస్బెండ్ని, నీ స్లేవ్ని కాదు అని అంటాడు. నెక్స్ట్ సోక్యూన్ హీరో సున్వోల్ ఫౌండేషన్ గురించి సెర్చ్ చేస్తూ అది 1977లో స్టార్ట్ చేశారనే ఆర్టికల్ చూసి అతనికి తెలిసిన రిపోర్టర్కి కాల్ చేసి ఆ ఫౌండేషన్కి సంబంధించిన ఓల్డ్ ఆర్టికల్స్ ఏమైనా ఉన్నాయా అని ఎంక్వైరీ చేస్తాడు. హీరోయిన్ బాత్ టబ్ దగ్గర కూర్చొని దోగ్యోన్ గురించి ఆలోచిస్తూ నువ్వేనా నన్ను చంపాలని ట్రై చేస్తుంది అని అనుకుంటుంది. తర్వాత వాళ్ళిద్దరూ షవర్ చేశాక హాల్లో ఒకరినొకరు చూసుకొని ఆక్వర్డ్ గా ఫీల్ అవుతారు. ఫస్ట్ టైం అలా ఒకే ప్లేస్లో నైట్ స్పెండ్ చేయడంతో వాళ్ళకి ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాక ఇబ్బంది పడుతూ ఉంటారు. అప్పుడు హీరో, నిద్రపోవడానికి వెళ్తున్నావా అని అడుగుతాడామని. ఇంకేం చేయాలి మరి అని అంటుందామె. అలా ఇద్దరు సపరేట్ రూమ్స్లో పడుకుంటారు. బట్ ఇద్దరు నిద్రపోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. హీరోకి డ్రీమ్లో మళ్ళీ అతను నార్మల్ హ్యూమన్ బీయింగ్ లా ఉన్నప్పటి మెమొరీ కనిపిస్తుంది. అతను ఎవరో అమ్మాయిని దూరం నుంచి చూడడం గుర్తొస్తుంది. హీరో వెంటనే నిద్రలేచి మళ్ళీ హ్యూమన్ గా ఉన్నప్పటి మెమొరీ గుర్తొచ్చింది అని అనుకుంటాడు. హాల్లోకి వచ్చి, ఏంటి ఇంత ఎర్లీగా నాయిస్ చేస్తున్నావు అని అడుగుతాడు. అప్పుడు హీరోయిన్, రెడీ అవ్వు, నన్ను ఎవరు చంపడానికి ప్లాన్ చేస్తున్నారో కనిపెట్టాలని అంటుంది. నిన్న వెడ్డింగ్ వల్ల నేను టైర్డ్ గా ఉన్నా, ఈ రోజు రెస్ట్ తీసుకోవాలని ప్లాన్ చేసుకుంటున్నా అని అంటాడు హీరో. బట్ మనం వీక్ డేస్ లో ఆఫీస్ లో బిజీగా ఉంటాం, ఈ రోజే కరెక్ట్, నాకెందుకో సోక్మ్యాన్ కొడుకు దోగ్యోన్ పైన డౌట్ ఉంది, వెళ్ళి వెంటనే అతన్ని అబ్జర్వ్ చేద్దామని అంటుంది. సో వాళ్ళిద్దరూ దోగ్యోన్ ఉన్న ప్లేస్ కి దగ్గరగా వాష్రూమ్ లోకి టెలిపోర్ట్ అవుతారు. అప్పుడు హీరోయిన్, నీకింతకంటే మంచి ప్లేస్ దొరకలేదా అని చెప్పి డోర్ క్లోజ్ చేస్తుంది. అప్పుడు దోగ్యోన్ అక్కడికి వచ్చి ఫేస్ వాష్ చేసుకుంటూ ఉంటాడు. అతని కోచ్ అక్కడికి వచ్చి, అంత సీరియస్ గా ఫైట్ చేసావేంటి, ఇలానే అయితే ఎవరినో ఒకరిని చంపేస్తావు నువ్వు అని అంటాడు. అతను వెళ్ళిపోయాక దోగ్యోన్ మిర్రర్ లో చూసుకుంటూ, చంపితే ఏమవుతుంది అని అంటాడు. తర్వాత హీరో హీరోయిన్ అతని టాక్సీలో ఫాలో అవుతూ ఉంటారు. దూరం నుంచి అతను ఏం చేస్తున్నాడో అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. అప్పుడు హీరో పక్కనే ఉన్న కాఫీ షాప్ చూసి, నేను ఇప్పుడే కాఫీ తాగి వస్తాను అంటాడు. ఆమె, జోక్ చేయొద్దు, సీరియస్ పనిలో ఉంటే ఏంటి అని అంటుంది. వాళ్ళు కాఫీ షాప్ నుండే దోగ్యోన్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. అప్పుడు హీరోయిన్, కార్లో ఇక్కడ వరకు వచ్చి సబ్వేకి వెళ్తున్నాడు ఏంటి అని అంటుంది. హీరో కాఫీ తాగుతూ ఒక్క చోట ఉండలేడు అతను అని అంటాడు. మేబీ స్టేషన్ లోపల అటాకర్ తో మీట్ అవుతాడేమో, వెళ్దాం పదా అని హీరోయిన్ అంటుంది. సో వాళ్ళిద్దరూ టెలిపోర్ట్ అయ్యి స్టేషన్లోని ఫోటో బూత్ లోకి వెళ్తారు. అక్కడ నుండి దోగ్యోన్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. అప్పుడు అతను ఒక లాకర్ ఓపెన్ చేసి అందులో ఏం లేకపోవడంతో డోర్ కోపంగా క్లోజ్ చేస్తాడు. ఎవరో అతన్ని వెనక నుండి అబ్జర్వ్ చేస్తున్నట్టు అతనికి అనిపించడంతో ఆ ఫోటో బూత్ వైపు వస్తుంటాడు అతను. హీరోయిన్ వెంటనే వెళ్దాం ఇక్కడ నుండి అని అంటుంది. హీరో టెలిపోర్ట్ చేయడానికి ట్రై చేస్తుంటే అతని పవర్ వర్క్ అవ్వదన్నమాట. దోగ్యోన్ అటు వస్తూ ఉంటాడు. సో ఇంకేం చేయాలో తెలియక హీరో వెంటనే హీరోయిన్ ని కిస్ చేస్తాడు. అలా ఈ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. నెక్స్ట్ ఏం జరిగిందో తెలుసుకోవాలంటే పార్ట్ 3 అని కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేసి, ఇంకా మీరు ఏ మూవీ అండ్ వెబ్ సిరీస్ వినాలి అని అనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.